మనం చక్కగా ఒక టైటిల్ పెట్టేసేయచ్చు, అత్యాచార ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గిన్నెస్ బుక్ కూడా పంపించాలనుకుంటున్నాను నేను, రేపో ఎల్లుండో. మొత్తం ఆ డేటా అంతా కలెక్ట్ చేసి పసిపిల్ల 6 నెలల పసిబిడ్డ మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్ని జరిగినాయో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా తీసుకుంటే ఇంతవరకు బహుశా ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా, బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం కానీ స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్లో. కొత్తమైనటువంటి డ్రామా, కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామినే మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళలను గౌరవించాలి, పూజించాలి. అలా మహిళలను గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుందని చెప్పి గాంధీ గారు కూడా చెప్పారు ఇదే మాట. ఏంటంటే నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఇండిపెండెంట్. ఎక్కడ కూడా ఏ దేశమైనా సరే నాగరికతలో ముందుకు పోవాలి అంటే స్త్రీలను గౌరవించాలి, ఆ స్త్రీలకు సమానమైనటువంటి అధికారాన్ని ఇవ్వాలి. అట్లా స్త్రీలను గౌరవించకుండా అణిచివేతకు లేకపోతే వాళ్ళు ఒక భోగ వస్తువులుగా వాడుకునేటువంటి ఏ సమాజం కూడా ఇంతవరకు ముందుకు పోలేదు. గతంలో మనకి భారతం రామాయణం చదువుకున్నాం కదా, సీతను చెరబడితే మొత్తం లంకతో సహా సర్వనాశనం అయిపోయాడు రావణాసురుడు. అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో అవమానం చేస్తే వంశనాశనం అయిపోయాడు దుర్యోధనుడు. ఇలా చరిత్ర అంతా మనకి చెప్తూ ఉన్నా కూడా సత్యాలు మరి ఇప్పటి వరకు కూడా కళ్ళు తెరవనటువంటి పురుషాధిక్య సమాజానికి ప్రతీకలుగా నిలబడ్డ ఈ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి మహిళల మీద ఇంత దారుణంగా జరుగుతుంటే ఒక్క సుగాలి ప్రీతి విషయానికేమో పెద్ద అల్లరి గొడవ చేసినటువంటి పవన్ గారు మరి మా గవర్నమెంట్ వస్తే 5 నిమిషాల్లోనే నేను పరిష్కారం చేస్తా అంటే చివరికి వాళ్ళ అమ్మ వచ్చి రోడ్డు మీద పాపం ధర్నా చేసినా కూడా ఆవిడని పట్టించుకోకుండా అయిపోయింది మీ పరిష్కారం, అయిపోయింది మీ కేసు అసలు తీసుకోవడానికి వీల్లేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళు పరిపాలకులు అని చెప్పి ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇక ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, గంటకు ఒక మాట పూటకో వేషం వేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు మహిళల మీద ఎవరైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళ పని ఆఖరంట, అంతటితో ఉండరంట. కానీ ఈయన సాగిస్తూ వచ్చిందే మహిళల మీద కదా. నన్ను మొదలుకొని మొదటి నుంచి కూడా ఈయన జరిపినటువంటి అన్యాయాలు, వేసినటువంటి నిందలు అతి దారుణంగా ప్రభుత్వాన్ని లాక్కోవటానికి, ఎన్టీఆర్ని దింపటానికి, ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి ఫస్ట్ లక్ష్మీపార్వతినే కదా టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చిన నిందలు మొన్నటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారేమో తెలియదు. మరి ఒక మహిళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడి అధికారాన్ని తీసుకొచ్చి ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు? ఈ మహిళే కదా ఎన్టీఆర్ గారితో రాష్ట్రం అంతా తిరిగి మొత్తం కూడా 258 సీట్లు సాధించినప్పుడు ఆ విజయంలో ఆమెకు పాత్ర లేదా?
ఆ రాగానే 8 నెలలు తిరగకుండానే ఆ మహిళ మీద ఇంత ఘోరమైన నిందలేసి మరి గవర్నమెంట్ని పడగొట్టినటువంటి నీకు మహిళల మీద గౌరవం ఉందా చంద్రబాబు నాయుడు? ఎంత నువ్వు మేకవన్నె పులివంటే పైకి మేకతోలు కప్పుకొని సూక్తులు సూత్రాలు అన్ని కూడా పైకి మాట్లాడుతూ ఉంటావు, శాంతి మంత్రాలు చెప్తూ ఉంటావు, వెనక చేసే అన్ని కూడా ఘోరమైనటువంటి కృత్యాలే. ఎంత కుసంస్కారి నువ్వు. నీ ప్రభుత్వం రాకముందు నుంచే అంటే అనౌన్స్ అవ్వగానే నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారాలు. ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం ఎంత ఉంది, సంస్కారం ఎంత ఉంది, ఏ విధంగా మంచి నడవడిక ఎంత ఉంది అనేటువంటిది తీసుకొని అటువంటి వ్యక్తుల్ని అట్లాంటి ప్రదేశంలో పెట్టాలా స్వామి? ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. భక్తులందరికీ కూడా ఒక మంచి వ్యక్తి అక్కడ ఉన్నారంటే అదొక గౌరవము, ఒక ఆరాధన కలుగుతుంది. అట్లాంటి ఒక వ్యక్తే ఈ విధంగా పాల్పడితే మళ్ళీ నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటుంటే ఏం తప్పేంటి మేం చేస్తే అనేటువంటి స్థాయిలో ఉంటే, మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదు మేమెప్పుడు. మీ వ్యక్తిగతంగా 5 చేసుకోండి, 10 మందిని చేసుకోండి, కానీ నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఉత్తరం రాసి నీ దుర్మార్గాల్ని, నువ్వు చేసిన పాప పనుల్ని, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇలాంటి వ్యక్తిని తీసుకురావద్దు ఈ పదవిలోకి అని చెప్పినప్పుడు అది కూడా పాటించలేదంటే నీ సంస్కారం, నీ సనాతన ధర్మం, నీ వెంకటేశ్వర స్వామి భక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ కలిపేశావు? ఏ కృష్ణానదిలో కలిపేశావు? అంటే ప్రతిదీ రాజకీయమేనా? అడుగడుగునా కూడా ఈ విధంగా దేవుడితో కూడా నువ్వు ఆటలాడుతూనే ఉంటావా? లడ్డు వ్యవహారం చూసాం, ఇప్పటిదాకా ఎన్ని నాటకాలు ఆడావో. తీరా సుప్రీంకోర్టు 2 సార్లు మొట్టికాయలు ముట్టినా సిగ్గులేదే నీకు? ఇంత కూడా సిగ్గు రాదు కూడా అసలు. ఎందుకంటే నువ్వు మనిషి అయితే కదా. ఇక పాలకుడు అని చెప్పుకోవడానికి నిజంగా మాకైతే ఆ మాట కూడా మేము అంగీకరించలేము. నిజమైన పరిపాలన, మహిళలకు నిజంగా న్యాయం జరిగిందంటే అది ఒక్కసారి ఆలోచించి చూడండి. జగన్ గారి ప్రభుత్వంలో నిజంగానే మహిళలకు ఆయన అందించినటువంటి ఆసరా గాని, చేయూత గాని, లేకపోతే ఇళ్ల పట్టాలు గాని, ఇంకా అన్ని ప్రతి పథకంలో కూడా మహిళలకు 60% ప్రతి దాంట్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు వచ్చిన తర్వాత అంతెందుకు, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయిని 3 దుర్మార్గులు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే దిశ అనేటువంటి పేరు తీసుకొస్తే చట్టాన్ని, అది వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దిశ యాప్ని తీసుకొస్తే ఆ రోజు 1.5 మంది, 1,50,00,000 మంది ఆ దిశ యాప్ని వాళ్ళ ఫోన్లో ఫీడ్ చేసుకొని పెట్టుకున్నారు అమ్మాయిలు. అంతేకాదు, ఫోన్ 3 సార్లు ఊపితే చాలు. ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్లు. మరి ఆ పోలీస్ స్టేషన్కి ఒక్కసారి ఫోన్ నుంచి చాలు, ఒక రింగ్ వస్తే చాలు, అలా కదిలిస్తే చాలు, వెంటనే పోలీసు స్టేషన్లో మెసేజ్ వచ్చేస్తుంది. రాగానే ఆ దగ్గరలో ఉండే పోలీసులు వెంటనే పోతారు. అలా అనేక సార్లు అమ్మాయిలను రక్షించారు కదా. ఇలాంటివన్నీ నీకు ఎట్లా తెలుసు? అసలు నీకు అవి తెలియటం కాదు, నీ బుర్ర కూడా ఎక్కువ. ఎందుకంటే ఎంతసేపు ప్రతిదాన్ని కూడా నీ ఖాతాలో వేసుకోవటం నీకు అలవాటు కదా, చోరీ చేయటం నీ అలవాటు కదా, దొంగతనం అనేది నీకు అలవాటు కదా. జగన్ గారు చేసిన ప్రతి మంచి పని కూడా నువ్వు ఆ క్రెడిట్ అంతా నీ దాంట్లో నీ ఖాతాలో వేసుకోవటం. ఇప్పుడు నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. వాడు నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పాలకులు ఎక్కడైనా ఉన్నారా? దేశ చరిత్రలోనే ఒక సిగ్గుమాలిన వాడివి. ఇంత నువ్వు చెప్పేడు, అసలు ప్రజలకి నీ పట్ల ఎటువంటి భావన ఉందో ఒక్కసారి చంద్రబాబు ఆలోచించావా నువ్వు? సారీ, ఒక్కసారన్నా నువ్వు ఆలోచించావా? ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో, ఎంత ఏహిత నీ పట్ల కలిగి ఉన్నారో, నీ పరిపాలన పట్ల అనేది అవేమీ పట్టవు నీకు.
ఎందుకంటే బెజవాడను ముంచేసిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో, రైతుల దగ్గర నుంచి మహిళల వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఇవేవీ రావు. ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు డబ్బు సంపాదించుకోవటం, అవినీతి మార్గంలో నువ్వు నీ కొడుకు, అదే విధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విధంగా మీ ముగ్గురే లాభపడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరికైనా న్యాయం జరుగుతుందా? మీ పార్టీలో కొంతమంది వ్యక్తులు దోపిడీ శుభ్రంగా భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, ఇసుక దోపిడీ చేసేసారు, ఇంకా మైనింగ్ అన్ని ఎక్కడ ఏది ఆఖరి మట్టితో సహా తవ్వేసుకుని అమ్మేసుకుంటా ఉన్నారు. ఇంత అవినీతి ఎప్పుడు చరిత్రలో లేదు. గత జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మచ్చలేదు. ఏ ఒక్కటి కూడా మీరు నిరూపించలేకపోయారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే జగన్ గారు ఎంత పూర్తిగా అవినీతి రహితమైనటువంటి అద్భుతమైన పరిపాలన, డైరెక్ట్ సొమ్ము ప్రజలకే అందేటట్టు మరి ఆయన అందజేశారు కదా. అది నిజమైనటువంటి పరిపాలన. అదంతా పోయి ఇప్పుడు ఎట్లాంటి పరిపాలన? రాక్షస పరిపాలన, మహిళలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన. అమ్మాయిలు భయపడిపోతున్నారు. మొన్న ఒక తల్లి ఆక్రోశం నేను విన్నాను, టీవీలో మాట్లాడుతూ ఉంది. మా పిల్లల్ని ఇప్పుడు స్కూలు పంపాలన్నా, స్కూలు దశ నుంచే 12-13 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని కూడా స్కూలు పంపాలంటే భయపడిపోతా ఉన్నారు తల్లిదండ్రులు. ఇక కాలేజీకి వెళ్లే పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా కూడా పాపం అంతగా తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఒకనాడు ఎట్లా ఉందయ్యా మహిళలకి? సొంత ఇంట్లో తల్లిదండ్రుల రక్షణలో ఏ విధంగా ఆడపిల్లలు హ్యాపీగా ఉన్నారో, అదేవిధంగా సొంత అన్నదమ్ములు ఏ విధంగా వాళ్ళని కాపాడుకున్నారో ఆడపిల్లల్ని, జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఆ విధంగా ఒక సొంత కుటుంబంలో ఉన్నట్టు హాయిగా తిరిగి వచ్చేవారు ఆడపిల్లలు. క్రైమ్ రేట్ ఎంత తగ్గింది? అత్యాచార ఘటనలు అసలు ఏవో పేరుకు 1-2 తప్ప ఎక్కడన్నా జరిగినాయా? చూడండి, కంపేర్ చేసి. మీరు ప్రభుత్వంలో అన్ని రికార్డులు ఉన్నాయి కదా, మీరే లెక్క చేయండి. కానీ మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయో ఒక్కసారి ధైర్యంగా బయట పెట్టగలరా? మీరు చేసినటువంటి పాపాలు ఎన్నంటే ఇందులో మీ జనసేన, మీ పొత్తులో ఉన్న పార్టీ కూడా అందులో భాగస్వామి అయింది. ఇందులో కూడా భాగస్వామి అయింది. సంతోషం. ఎందుకంటే పాపానికైనా పుణ్యానికైనా ఏదైనా సరే చత్వారో సమభాగిన అంటారు. ఏదైనా పుణ్యాన్ని పంచుకోవటానికి కూడా నలుగురుంటారు, పాపాన్ని పంచుకునేది కూడా కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకాః చత్వారో సమభాగినః పుణ్యాపుణ్యం. అందువల్ల పుణ్యం కానీ పాపం కానీ వాళ్ళు నలుగురు కూడా భాగం పంచుకుంటారు. అలాగే ఇక్కడుండే రాష్ట్ర బీజేపీ కూడా శుభ్రంగా మీరు చేసే పాపాల్లో భాగం పంచుకుంటుంది. ఒక్క రోజు కూడా నోరు విప్పి వాళ్ళు మాట్లాడరు. మీ ఎమ్మెల్యేలు అతి దారుణంగా ప్రవర్తిస్తుంటే ఆడపిల్లల మీద మరి ఎక్కడ ఒక్కసారన్నా మరి ఇదేం రాజ్యాంగం అయ్యా బాబు? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అపర మేధావి, నీ కొడుకు స్టాన్ఫర్డ్ మేధావితనమంతా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పొందుపరిచి అందులో అమ్మాయిల మీద అత్యాచారాలు చేయండి, వీలైతే చంపేసేయండి, అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు నోరెత్తిన వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పడేయండి, ఇదే సరైనటువంటి రాజ్యాంగం అని చెప్పి ఆయన రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మీరంతా కూడా మెచ్చుకుంటున్నారేమో అనిపిస్తా ఉంది చూస్తే. అంతే ఉంది, దాన్ని ఆమోదించినట్టే ఉంది. అందుకనే పోలీసులందరినీ కూడా ఎందుకు పనికి మాలిన వాళ్ళలాగా చేసి పక్కన పడేశారు, వాళ్ళని ఇంటికి కాపలాదారులాగా మార్చి పడేశారు మీరు పోలీస్ వ్యవస్థను కూడా. ఈ విధంగా ఇక్కడ మనం తీసుకుంటే ఎన్ని అంటే జనసేన రైల్వే కోడూరు, ఇక అది చెప్పేదే లేదు, అది సీరియల్ గా నడుస్తూనే ఉంది ఆ శ్రీధర్ గురించి. అట్లాగే 9/2/2025 జనసేన నేత కిరణ్ రాయల్ లైంగిక వేధింపులు డేట్స్ తో సహా ఇస్తా ఉన్నాం మేము. తర్వాత ఎమ్మెల్యే నసీర్ వెకిలి చేష్టలు 3/8/2025 కోనేటి ఆదిమూలం వీడియోతో పోలీసులు మహిళ ఫిర్యాదు చేసింది. 5వ తారీఖు 5/9/2024 అద్భుతమైనటువంటి మీ పరిపాలనలో ఎన్ని గొప్ప పనులు జరిగినాయో, అందులో మీ ఎమ్మెల్యేలు ఎంత పాపం మంచి బుద్ధితో ప్రవర్తించారు. దళిత మహిళా వియోపై టీడీపీ నేత లైంగిక వేధింపులు 22/7/2025 కేజీవీపీలో సీటు ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళకు లైంగికమైన వేధింపులు 21/7/2025 జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వనున్న టీడీపీ కార్యకర్త ఉద్యోగం సరికది 21/7/25 తర్వాత యువతి మీద టీడీపీ కార్యకర్త లైంగిక దాడి 3/7/2025
యువతిని మోసం చేసిన కేసులో టీడీపీ నేత తనయుడు అది బలవంతంగా అరెస్ట్ చేశారు. అసలు చేయకపోతే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కోర్టుకు వెళ్తామని చెప్పి వాళ్ళు నిరసనకు దిగేసరికి తప్పనిసరి కేసు పెట్టారు. అంతేగాని అతనేమో అరెస్ట్ చేయలేదు. ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం 15/6/2025. దళిత మైనర్ బాలిక మీద 6 నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం. అందులో ఏ ఒక్కడన్నా అరెస్ట్ చేశారండి? 5/6/2025 అమ్మాయి గర్భవతి అయింది పాపం. నిజంగా ఆ పిల్ల ఏమైందో కూడా ఇప్పుడు తెలియట్లేదు. ఇంత దారుణాలు. 7 ఏళ్ల బాలిక మీద టీడీపీ కార్యకర్త అఘాయిత్యం. పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు 6/4/2025. అనిత నియోజకవర్గంలో మహిళల దుస్తులు చింపి టీడీపీ నేతలు దాడి చేసి ఆమెను రోడ్డు మీద నడిపించారు 31/6/2024. విద్యార్థుల వాష్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు 38/2024. పక్క మీదకు వస్తే బిల్లులు చేస్తారన్న టీడీపీ నేత 30/9/2024. బాలికను గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త 5/1/2025. 4 ఏళ్ల చిన్నారి బాలుడి మీద లైంగిక దాడి, చిన్న బాబు మీద, మగపిల్లల మీద కూడా. పలాసలో 2 విద్యార్థులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగు రేపు 19/10/2024. సవిత ఇలాకాలో మహిళపై టీడీపీ కార్యకర్తల లైంగిక దాడి 3/9/2024. టీడీపీ నేతల గాజుల రాసలీలల వీడియోలు బహిర్గతం 17/10/2024. ఇలా చెప్పుకుంటా పోతే ఒక కామాంధుల్లాగా, విచ్చలవిడిగా, దున్నపోతుల్లాగా, ఎట్లాంటి రోడ్డు మీద వదిలేసిన ఆంబోతుల్లాగా మీ శాసనసభ్యులు అంటే అలాంటి వాళ్ళని ఎంపిక చేసి మరీ కూడా సీట్లు మరి మీ కొడుకు ఇప్పించుకున్నాడో నువ్వు ఇచ్చావో తెలియదు కానీ ఇలాంటి వెధవలందరినీ కూడా తీసుకొచ్చి ఆడపిల్లలకు అన్యాయం చెయ్యండి అని పాపం నోరు తెరిచి ఎంత ఎక్కువగా దళిత కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ఎదిరించి పోట్లాడలేరు. కానీ మీరు మాత్రం అట్లాంటి పిల్లల్ని వాళ్ళకి పాపం కన్న తల్లిదండ్రులకు బాధ ఎంత కడుపు సోకం ఉంటుందండి. కన్నబిడ్డ ఈ విధంగా కళ్ల ముందు బలైపోతా ఉంటే ఏ తల్లిదండ్రులు ఓర్చుకోగలరు? పాలకులయ్యుండి ప్రజల బాధలను అర్థం చేసుకుని రక్షించాల్సింది పోయి ఒక దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి మీ పార్టీ నేతల మీద ఏం తీసుకున్నావు చర్యలు చంద్రబాబు? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కూడా మేము అడుగుతా ఉన్నాం, నువ్వేం తీసుకున్నావయ్యా? చీటికి మాటికి ఓ సినిమా డైలాగ్స్ వల్లించేస్తావు, ఆవేశంలో ఊగిపోతావు, వెళ్ళిపోతావు. కానీ ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి పవన్ బాబు. మీ వల్ల ఏ ఒక్క మేలు జరిగింది, ఏ ఒక్క మహిళకు న్యాయం జరిగిందో దయచేసి చెప్పండి. ఇంకా ఆయన గురించి చెప్పనే అక్కర్లేదు. అదొక మాలోకం. ఆ మాలోకాన్ని తీసుకొచ్చి రేపు మా మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో ఎక్కువ శాతం మంది ముఖ్యంగా బిఆర్ నాయుడు గారి గురించి చెప్పుకోవాలి అంటే ఒక మంచి మాదంతా చాలా గొప్ప కులం, మా రక్తం ఇంకెవరికి ఉండదు, ఇంత మంచి కులమే మా ఇంకెవరికి రాదు, మేము అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాళ్ళం అని ఒకటే వీడియోల్లో ఈ మధ్య వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం అంతా. మరి అంత మంచి కమ్యూనిటీలో పుట్టి ఇలాంటి ఎదవ పేర్లు తీసుకొచ్చి చెడ్డ పేర్లు తీసుకొస్తూ సమాజానికి హాని చేస్తూ మహిళలకు అన్యాయం చేస్తూ పాపం ఆ మహిళ ఎవరో లెటర్ కూడా రాసింది కదా, తన కూతురికి ఆరోగ్యం బాగాలేక డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా వాడుకుంటున్నాడు, ఇట్లాంటి వెధవకి ఇవ్వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా రాసింది కదా. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరి పైన కూర్చోబెట్టి తిరుమల కొండ మీద కూర్చోబెట్టి ఆ పదవిలో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా నీకు సిగ్గు బిడియం ఏమీ లేవా? అసలు మనిషివేనా నువ్వు? మానవత్వం అనేది ఇంత కూడా లేదా నీకు? అరే మహిళలు కదయ్యా బాబు, మన ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, మనం మరి ఎంతో ప్రేమిస్తాము. అలాంటిది ఆ మహిళలు మాత్రం మహిళలు కాదా? మన అమ్మాయిలు లాంటి వాళ్ళు కాదా? వాళ్ళ తల్లిదండ్రులకు ఆ కడుపు సోకం లేదా? ఇంతమంది మహిళలకు అన్యాయం చేసిన దుర్మార్గులు నువ్వు నడివీధిలో పట్టుకొని అక్కడ సజ్జనార్ గారు ఎట్లా చంపి పడేశాడో అలా చేస్తుంటే నీకు ఎంత మంచి పేరు వచ్చి ఉండేది. ఒక్కడిని కనీసం నువ్వు కాల్చి చంపించేవా? లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి అసలు జన్మ ఖైదు వేయించేవా? నువ్వు ఏ ఒక్క ఎమ్మెల్యేకి మీద నువ్వు చర్య తీసుకున్నావా? ఇంతకంటే హీనత్వం ఇంకెక్కడ ఉంటుంది? ఇంతకంటే దరిద్ర పరిపాలన, ఇంతకంటే ముదనష్ట పరిపాలన ఈ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నీది తప్ప. నీ దరిద్రపు ఈ పరిపాలనలో ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చేటువంటి పథకాలు ఎట్లాగ ఎగ్గొట్టావు, వాళ్ళకి ఏమీ రావట్లేదు.
ఆఖరి పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా దాదాపు 30 లక్షల మందిని తీసిపడేసావు 60 లక్షల్లో. అవి ఎగ్గొట్టేశావు. ఇక చేయూత లేదు, ఆసరా లేదు, మహిళలకు ఇచ్చే ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి లేవు, ఇవన్నీ కూడా ఎగ్గొట్టేశావు. నువ్వు వాళ్ళకి ఆ విధంగానూ ఒక పేద మహిళలకు సాయం చేయలేకపోతున్నావు. ఈ విధంగా కూడా ఇష్టం వచ్చినట్టు ఒక దున్నపోతుల్లాగా, ఆంబోతుల్లాగా, బలిసిన దున్నపోతుల్లాగా వచ్చి అమ్మాయిల్ని అత్యాచారం చేసి ఈ విధంగా దారుణంగా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ఆంబోతుల్ని కట్టడి చేయలేకపోతున్నావు. ఎందుకయ్యా నీ పరిపాలన? నీకెందుకు అసలు? నువ్వు ఏం మంచి చేసావని ముఖ్యమంత్రి కావాలి? అడ్డదారిలో వస్తావు, ఎప్పటికప్పుడే వస్తావు. ఆ రోజు అంతే, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచావు, అడ్డదారిలో వచ్చావు. తర్వాత బీజేపీని పట్టుకున్నావు, మళ్ళీ అడ్డదారిలో వాళ్ళ దీంతో వచ్చావు. మొన్న అంతే, మోడీ గారి చలవతో గెలిచావు 2014లో. ఇప్పుడు అంతే, కూటమి ముగ్గురు వేసుకొని ముగ్గురు కూర్చురా ముండదయ్యం అన్నట్టుగా ముగ్గురు కలుపుకొని నువ్వు వచ్చి ఏదో పెద్ద, అది కూడా మళ్ళీ ఈవీఎంలు దీంతో చేసావు, మోసం చేసి గెలిచావు. ఇంత చేసి నువ్వు ఇలా అడ్డదారిలో గెలవటం అలవాటైన నీకు ఈ అడ్డదారి పనులు అలవాటు. నువ్వు అదే అనుకుంటున్నావు. నేను ఎట్లాగే ఈ ప్రజలు నన్ను గెలిపించలేదు గనక నా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమైనా చేయనియ్యి, ఎటువంటి అకృత్యాలకైనా పాల్పడినాయి, ఎటువంటి దుర్మార్గాలైనా చేయని, వాళ్ళని గురించి నేను ఇంకా ఆలోచించను. చక్కగా చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మీ మీద శిక్షలు లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను కూడా అంతే కదా, శిక్షలు తప్పించుకుంటేనే బతుకుతున్నాను కదా. ఈ రాష్ట్ర ప్రజల సొమ్మంతా కూడా లాయర్లకు నేను దోచిపెడతానే ఉన్నాను కదా. లేకపోతే ఇన్నేళ్లు ఎన్ని కేసులు నా మీద ఉన్నా కూడా ఏ లూద్రానో మరొకళ్ళు సిద్ధార్థ వీళ్ళంతా వస్తారు, నన్ను కాపాడుతారు, కోట్ల డబ్బు తీసుకొని పోతారు. అలాగే మీకు కూడా నేను కాపాడుతూ ఉంటాను, చెయ్యండి మీ ఇష్టం వచ్చినట్టు అని. ఈ విధంగా నువ్వే ప్రోత్సహిస్తున్నావా నీ పార్టీ వాళ్ళని? వాళ్ళ ఆనందాలకు అడ్డం రాకూడదని వాళ్ళు ఏం పని చేసినా సరే వాటన్నిటికి కూడా నీ సపోర్ట్ ఉంటుందని పరోక్షంగా నువ్వు తెలియజేస్తున్నావా? అట్లాంటి వాడు ఎందుకు మహిళల పేరెత్తుతావు నువ్వు? ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తన్నాలనిపిస్తుంది. నిజంగానే ఎంత కోపం వస్తుందంటే అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు. ఇట్లాంటి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా కూడా నాకే కాదు, వినేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా బాధ కలుగుతుంది. ఇట్లాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి. అందువల్ల దయచేసి ఎవరైనా సరే మీ పార్టీలో వాళ్ళు ఎవరూ కూడా మహిళలకు మేము న్యాయం చేస్తామనేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.